మన పిల్లలకు మొదటి ప్రపంచము మన గృహమే. వారు మొదట చూచేది మన గృహాన్ని మరియు గృహములో ఉన్న మనలను. వారిపై పడే ప్రథమ ముద్ర మన గృహముది మరియు వారి తల్లిదండ్రులు గృహస్థులదే. వారికి మొదటి పాఠశాల, ఆట స్థలము, ఆసుపత్రి, దేవాలయం ఇలా అన్నీ గృహమే. గృహంలో ఉన్న తల్లిదండ్రులే వారికి గురువులు, బోధకులు, డాక్టర్లు. ఇలా ప్రారంభంలో అన్నీ వారే. కావున పిల్లలు వారి తల్లిదండ్రుల వద్ద నుండి, కుటుంబ సభ్యుల వద్ద నుండి చూచి విని నేర్చుకోవడమే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి పిల్లలను మనము ఎంత మంచిగా, ఎంత గొప్పగా ఉండాలనుకుంటామో అలాంటి ఆదర్శ గుణాలు తల్లిదండ్రులమైన మనము కలిగి ఉండుట అత్యంత ప్రాముఖ్యము. చిన్నతనం నుండి దైవభీతి నేర్పాలి. తల్లిదండ్రులు వీలైనంత ఎక్కువ సమయం గృహంలో పిల్లలతో గడపాలి. లేనట్లయితే వారు మనం అనుకునేటట్లు పెరగరు, నేర్చుకోరు. ఒక పరిశోధన ప్రకారము పిల్లలకు 3 నుండి 4 సంవత్సరాల వయస్సు మధ్యలోనే వారి ఇష్టాయిష్టాలు, ఉద్రేకాలు, ఆసక్తి మొదలైనవన్నీ నిర్ణయమైపోతాయట. అందుచేతనే పుట్టిన దగ్గర నుండి తల్లిదండ్రులు బహు జాగ్రత్తతో పెంచాలి. ఎందుకంటే వారు దేవుడిచ్చు స్వాస్థ్యము. బైబిల్ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. నేర్పుట అంటే సత్ప్రవర్తనలో, మాటలలో, ఆలోచనలో, హావభావాలలో, ఉద్రేకాలలో పిల్లలకు మనము ఆదర్శంగా ఉండుటతో పాటు బోధించుట కూడా వస్తుంది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.